రివ్యూ పెట్టినావే చెప్పున్నాను. నేను 2 సంవత్సరాల అన్ని డిపార్ట్మెంట్ల మీద తక్కువ 2 సార్లు, కొన్ని డిపార్ట్మెంట్ల మీద 5 సార్లు రివ్యూ పెట్టినా. కనీసం ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైనా రివ్యూ పెట్టినావా? ఎలక్ట్రిసిటీ మీద రివ్యూ పెట్టినావా? హాస్టల్స్ విజిట్ చేసినావా? స్కూళ్ళకి పోయినావా? లైబ్రరీస్ ఇంప్రూవ్ చేసినావా? పవర్ ప్రాబ్లం ఇంప్రూవ్ చేసినావా? ఎక్కడన్నా చెప్పు. ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నావు నువ్వు. మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో మొత్తం ఫ్రాడ్. ఎక్కడ కూడా బోర్లు రిపేర్ కానియకుండా, ఎక్కడ కూడా ఒక కొత్త బోర్ కొట్టనీయకుండా నీళ్లు సరఫరా కాలేదు. ఎవడైనా నీళ్ళు వస్తలేవని అడిగితే వాడిని తీసుకొని పోయి పోలీస్ కేసు పెట్టేసి జైలు వేసుకో. నేనే నిదర్శనం. నువ్వు చేసిన అక్రమాలను అడ్డుకుంటే నా మీదనే 5 కేసులు ఉన్నాయి, అన్ని అక్రమ కేసులే. తర్వాత మిషన్ కాకతీయ ఎక్కడుందో, ఎక్కడ పూడిక తీసినావే నువ్వు చెరువులలో? ఒక్కొక్క చెరువు మీద 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పెట్టుకున్నావు. ఎక్కడ పోయింది మరి నువ్వు నీళ్లు? ఒక ఎకరమైన ఆయకట్టు పెరిగిందా చెప్పు. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ చేస్తలేరని చెప్తా ఉన్నావు. అవును, భ్రష్టు పట్టించేసి నువ్వు ఉన్న నిధులు మొత్తం ఎట్లా సహాయ చేయాలని ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి అలీబాబా చాలీచోర్ కథ ఎట్లుందో అట్లా మొత్తం నువ్వు నీ అనుచరులు మొత్తం ఫ్రాడ్ చేసి తినేసిండ్రు అని చెప్తా ఉన్నా. ఒక్కొక్కరి దగ్గర మొత్తం మీ ఆస్తులన్నీ తీస్తే బయటకు అంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది మొత్తం. ఎక్కడ పోయినా కూడా అన్ని మీ అక్రమాలు తప్ప, కేవలం మీ కమిషన్లు తప్ప. మళ్ళీ ఉల్టా ఉత్వాలు చోరుకు డాటకతే అన్నట్ల, చోరుకు ఉత్వాలు డాటకతే అన్నట్ల మరో ఉల్టా కమిషన్ అని రావా. ఎక్కడైనా కమిషన్ ఉంటే ప్రూవ్ చెప్పి ఈ రోజే రాజీనామా చేస్తా. ఎన్నోసార్లు నీకు ఛాలెంజ్ చేసినా, రేపంటే రేపే రాజీనామా చేస్తా. చెప్పు నాయ మన కమిషన్ ఒక దిన్నదంటే ఎక్కడైనా రాజీనామా చేస్తా. ఊరికే బురదల కార్యక్రమం చేయొద్దు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్యులు, అంతేందుకయ్య మా దామోదర్ రాజనరసింహ గారు, వారికి అటువైపు నుంచి రోడ్డు ఉన్నది, ఇటువైపు రోడ్డు లేదు. కాకపోతే మీరు ఆ గ్రామ పంచాయతీ శాంతినగర్ గ్రామ పంచాయతీతో కలిపారు. దాన్ని మెగా తాండాలో కలిపితే, మెగా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కలిపితే వారికి కన్వీనియంట్ గా ఉంటుండే. విచ్చలవిడిగా మీ ఓట్ల కోసానికి ఓట రాజకీయం చేసుకుంటారు అంతే తప్ప. పోనీ గైరాన్ తాండాలో మొన్నటికి మొన్న మీ కుమారుడు తీసుకున్న అక్కడ జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్డు కల్వర్ట్ తీసుకుంటే దాన్ని కూడా చేయని శాతగాలేదు. మళ్ళీ గొప్పలు చెప్తున్నావు. నువ్వు బసవరాజ్ కోరిని కర్ణాటకకి వెళ్ళి పిలుచుకొని వచ్చి రోడ్లు చేపించిన అని చెప్పేసి సిగ్గుండాలి నీకు, నీ జేబీఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. నేను ఎస్సీని, సిఈని, ఆర్ఎన్బిలోని పిలిచి, పంచాయతీరాజ్లోని పిలిచి ఏవైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన జేబీఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్ఎన్బి కన్స్ట్రక్షన్స్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ రోడ్లు వేయండి, మీకు రివైజ్ ఎస్టిమేట్స్ ఇప్పిస్తా. మేము మీలాగా చేసే పనులను ఆపే రకం కాదు మేము అని చెప్తా ఉన్నాను. ఆల్రెడీ అధికారుల ముంగట చెప్పిన వాళ్ళందరి బసవరాజ్ కోరే కానీ, ఇంకా శివరామ్ శెట్టి కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరికీ పిలిచి మరీ రివైజ్ ఎస్టిమేట్స్తో మేము చేపిస్తాము, మీరు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పినాం. చెప్తే వాళ్ళని కూడా అడ్డుకొని పనులు కానియకుండా వాళ్ళ కనీసం బిల్లులు ఇప్పిండి సార్ మేము చేస్తామనంటే వాళ్ళ 25% బిల్స్ నేను ఇప్పించిన మా ప్రభుత్వంలో ఇప్పిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నారాయణ ఖేడ్కి వచ్చినప్పుడు 25 కోట్లు మున్సిపాలిటీకి మీరు ఫండ్ ఇస్తే ఎక్కడ పెట్టిండ్రు? 25 కోట్లు మీరు ఎక్కడ పనులు చేశారు? అన్ని నాసి రకం పనులే. మొత్తం బూడిద పోసి రోడ్లు వేసిండ్రు, బూడిద పోసి మొత్తము ఇవి డ్రైన్స్ కట్టిండ్రు, బోరీలు కట్టిండ్రు. అయినా సిగ్గులకు కాలి తంతే పడిపోయినాయి. ఈరోజు ఎంత పక్కడబందీగా ఎంత దీనిగా మేము చేస్తా ఉన్నామో చూడండి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి రివార్డ్ ఇచ్చిపోయారు, మాకు కితాబ్ ఇచ్చిపోయారు. క్వాలిటీ కంట్రోల్ వచ్చి కితాబ్ ఇచ్చిపోయారు మాకు. మీలాగా పనులు చేయకుండా బిల్లు లేపుకునే అలవాటు మాకు లేదు, మా కార్యకర్తలకు లేదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఖబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నా. డ్రగ్ ఇన్స్పెక్టర్లకు 18 మందిని అపాయింట్ చేసినాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 422 మందిని అపాయింట్ చేసినాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు 24 మందిని అపాయింట్ చేసినాం. జూనియర్ అసిస్టెంట్స్ను 334 మందిని అపాయింట్ చేసినాం. ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు 156 మందిని అపాయింట్ చేసినాం. అసిస్టెంట్ ప్రొఫెసర్లను 46 మందిని అపాయింట్ చేసినాం. మరో 7,000కు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ల్యాబ్ టెక్నీషియన్లు 1284 మందిని భర్తీ చేసినాం. తర్వాత ఎంపీహెచ్ఏ 1930 మందిని అపాయింట్ చేసినాం. ఫార్మసిస్టులు 732 మందిని, నర్సింగ్ ఆఫీసర్స్ 2322 మందిని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 607 మందిని, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 45 మందిని. ఇంకా కొన్ని ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇంతమందికి పోస్టింగ్ ఇప్పించినాం. మరి నువ్వు ఏ పిఎస్సిలా, ఏ సబ్ సెంటర్లా, ఏ సిఎస్సిలా ఒక్క డాక్టర్ తెచ్చిన వారిని మనం అడుగుతా ఉన్నాం. నేను ఎన్నోసార్లు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే ఉన్నదో, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ రిజిస్టర్ ఇంటికి తెప్పించుకొని
సంతకం పెట్టుకుంటుంటే నీ సిగ్గు లేదు నీకు ఇంకా